నమస్తే అండి. వెల్కమ్ టు గోదావరి మహిళ. ఈ వీడియోలో నేను చూపించే రెసిపీ ఏంటంటే పనసపొట్టు కూర అండి. పనసపొట్టు కూర అనేది అందరూ చేస్తూనే ఉంటారు. కాకపోతే కొంచెం తేలికగా, చాలా తొందరగా, కొత్త వారు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసినట్లయితే కనుక, ఇది పనసపొట్టు వచ్చే సీజన్ కదండి. శీతాకాలం అయితే పనసపొట్టు చాలా విరివిగా దొరుకుతుందనమాట. గ్రామాల్లో అయితే ఉదయాన్నే తెల్లవారుజామునే కూడా ఈ పనసపొట్టు అనేది అమ్ముతూ ఉంటారు. ఈ పనసపొట్టు సేరుల్లో అమ్ముతారండి. సేరు, తవ్వ అలా అమ్ముతారనమాట, కేజీల్లో కాకుండా. పనసపొట్టుని నేను తీసుకున్న ఈ పొట్టు అయితే సేరు పొట్టు అండి. సేరు తీసుకుని శుభ్రంగా ఒక గిన్నెలో వేసేసుకుని అందులోకి ములిగేంత వరకు వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. చేత్తో పట్టుకుని చూసుకుంటే ముక్క అనేది మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇది ఉడికిన తర్వాత ఇలా చిల్లుల గిన్నెలో వేసేసుకుని నీళ్ళన్నీ వాడేటట్టుగా పెట్టేసుకోవాలి. ఇది ఇలా పూర్తిగా ఒక చల్లారేంత వరకు దీన్ని ఇలా పక్కన పెట్టుకుని, ఈలోపు ఈ కూరలోకి తాలింపుకి ఏవైతే కావాలో వాటిని గురించి చూద్దామండి. ఈ కూరలోకి తాలింపు కోసం అనేసి పచ్చి వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, కొద్దిగా వేరే గిన్నెలోకి ఒక గరిటెడు ఆవాలు, కొద్దిగా అల్లం ముక్క కూడా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలండి. ఆవాలు నానినట్టయితే బాగా పేస్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా బాండీలోకి ఆయిల్ వేసేసుకుని అందులోకి వేరుశనగ గుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. అన్నీ ఒకేసారి, పప్పులన్నీ ఒకేసారి వేయించుకుంటే ముందు వెనకలు వేగుతూ ఉంటాయి కదండి. అందు గురించి పల్లీలు సగం వేగిన తర్వాత మనం ఈ పప్పులన్నీ కూడా వేసేసుకుని వేయించుకోవాలన్నమాట. ఈ పప్పులు వేగేటప్పుడే అందులోకి కొద్దిగా జీడిపప్పు, ఒక అర డజన్ పచ్చిమిర్చిని చీరికల్లా చీరేసుకుని వాటిని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుని వేయించుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని వేరే గిన్నెలోకి సపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఇక అదే బాండీలోకి మరి కాస్త ఆయిల్ అనేది వేసుకుని అందులోకి ఒక అర డజను ఎండుమిరపకాయలని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. వీటిని కూడా వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఒక చింతపండుని, ఒక నారింజకాయ అంత చింతపండుని, ఒక సేరు పనసపొట్టు కోసమని ఒక నారింజకాయ అంత చింతపండుని తీసుకుని రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పులుపును కూడా ఈ తాలింపులోకి వేసేసుకుని మరిగించుకోవాలి. తాలింపు అంటే పప్పులు ఉన్నప్పుడే వేసేసుకోవచ్చు, అవన్నీ మెత్తబడిపోతాయి అన్నమాట. ఇలా సెపరేట్ చేసుకుని వేసుకోవడం వల్ల పప్పులన్నీ కరకరలాడుతూ ఉంటాయి. అలాగే కారం కూడా కూరలోకి బాగా పడుతుంది. ఇక ఆ పులుపులోకి తగినంత ఉప్పును వేసేసుకుని ఈ పులుసు మరుగుతున్నప్పుడు మనం వార్చి పెట్టుకున్న ఈ పనసపొట్టునంతా వేసేసుకోవాలి. పనసపొట్టును కూడా ఈ పులుసు అనేది బాగా పట్టేటట్టుగా మగ్గించుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఉప్పు, పులుపు, కారం కూడా ఈ పనసపొట్టుకి పట్టి కూర చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈలోపు మనం ఆవాలు, అల్లం ముక్క నానబెట్టుకున్నాం కదా, వాటిని చక్కగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఉడికేటప్పుడు వేయకూడదండి. ఉడికేటప్పుడు వేయడం వల్ల చేదొస్తుందన్నమాట. లాస్ట్లో దించే ముందు దాన్ని వేసుకుందాం. చూడండి, ఇలాగే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో తిప్పుతూ కూడా దీన్ని ఉడికించుకోవాలి. చక్కగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందండి. కూర ఇలా మగ్గేటప్పుడే ఉప్పుని చూసుకుని ఉప్పు కావాలనుకుంటే వేసుకోవచ్చు అనమాట. ఇది చక్కగా పొడి పొడిగా తయారైపోయిన తర్వాత మనం తాలింపు అంటే పప్పులన్నీ సపరేట్గా గిన్నెలోకి తీసుకున్నాం కదా, వాటిని ఇందులోకి వేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు బాగా తిప్పుతూ కూడా మగ్గించుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కూర అనేది వేడిగా ఉన్నప్పుడే ఆవాల పేస్ట్ అనేది వేసేసుకోవాలి. ఇందులోకి వేసిన తర్వాత కూడా మరొక 2-3 నిమిషాలు గరిటెతోటి ఈ పేస్ట్ అనేది మొత్తం ముక్కలకి అంతా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే కూరకి ఆవు అనేది బాగా పట్టి టేస్ట్ బాగుంటుందన్నమాట. అంతేనండి, పనసపొట్టు కూర వండడానికి భయపడే వాళ్ళు కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా ఆవు పెట్టిన పనసపొట్టు కూర అనేది చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు అనమాట. లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఎలా ఉందో కామెంట్ చేయండి.